11కే పరిమితమయ్యారు. ఊరికే కాదు, మీ అందరి యొక్క ఈనాడు చదువుకున్నటువంటి సైనిక్ స్టార్స్ యొక్క తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, వేదిక మీద ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక కన్ను చంద్రబాబు గారు, రెండో కన్ను పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరితోనే సాధ్యమని నిరూపణ చేసినటువంటి తీర్పిచ్చినటువంటి తీర్పుతో ఈనాడు వేదిక మీద నేను కానీ మా చంటి గారు కానీ మీ ముందు సగౌరవంగా నిలబడగలుగుతున్నాం. నాడు నేడు గతంలో అనేక స్కూళ్ళలో అవకతవకలు జరిగినాయి. హెచ్ఎంలందరూ కామ్గా ఉంటున్నారు. ఆ డబ్బులన్నింటికి వేరే పార్టీ నాయకులకు ఇచ్చారు. మీరు మీ డిఈఓ గారు చాలా పెద్ద మనిషి అని ఎవరిని ఏమి ముట్టదు, పట్టించుకోదు. ఈ పిల్లలకి ఈ స్కూళ్ళకి ఇచ్చినటువంటి డబ్బు ఏమైపోయింది? ఏ పందికొక్కులు తిన్నాయి? వాటి దగ్గర నుంచి తీసుకొచ్చి కక్కిచ్చి ఆ భవనాల్ని ఎందుకు అట్లా గాలి వదిలేశారు అని సందర్భంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గర మాట్లాడగలను. కానీ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నడుస్తుంది కాబట్టి మీ మీడియా ద్వారా ఆనాడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు తెలియటం కోసం చెప్తున్నా ఉన్నానని చెప్పి, గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. ఒక పప్పకే కాదు, మీకు తెలుసు డిఓ గారు, మీ వాళ్ళు ఎవరెవరు దీంట్లో పాత్రదారులో ఎంతమంది ఎన్ని కోట్లు డబ్బు మిగిలేశారో. ఎందుకండి మీ ఇంటికాడైతే అలాంటి పని చేస్తే కాంట్రాక్టర్కి ఇస్తే మీరు వదిలిపెట్టేస్తారా? మీ ఇల్లు కాంట్రాక్ట్ ఇస్తే చెప్పి 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 ఊరికి గోడగా చెప్పుకునటం తప్ప ఒక శాసనసభ్యుడి యొక్క ఆవేదన మరొకటి కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాలనే మీకు నేను చెప్పాను. పేరు పేరున ఊరున నేను మాట్లాడే అవకాశం నాకు కలెక్టర్ గారికి ఇస్తే సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క విద్యాశాఖలోనే ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటపెట్టేంత లోగుతుందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ